వాస్తవిక ట్రాన్స్పోర్టేషన్ మనిషి అనే ఏ జీవి కానీ చీమకాలం నుంచి మొదలుకొని ఇంకా మరణం అనేది అది కామన్, మళ్ళీ పుట్టడం అనేది కామన్. కానీ ఈరోజు ఈయన అంత పెద్ద ఏజీ కాదు చూస్తే, మరి చాలా అంతా ఎందుకు ఇంత టెన్షన్ తీసుకొని అలా చేసుకున్నాడు అర్థమవడం లేదు. చాలా బాధాకరమైన విషయం. మరి కుటుంబాన్ని ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర సంస్థనే కాదు, తెలంగాణ ప్రభుత్వమే కాదు, వీళ్ళ రుణం తీర్చడానికి ఎవరికి సాధ్యం కానటువంటి విషయం మరణమంతా బతికించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి ఒకసారి మాట్లాడుతున్నాం. నేను తప్పకుండా శాంతి తెలియజేస్తూ వారి కుటుంబం చాలా ధైర్యంగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఈరోజు వారి ప్రాణత్యాగం 40,000 మంది కార్మికుల ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి స్థాయిని కూడా కదిలేటట్టు చేసినటువంటి త్యాగం వారికి. వాస్తవానికి ఎంత పెద్ద త్యాగం చేయకూడదు. ఎందుకంటే 2019లో ఎప్పుడైతే ఈ సమ్మె కాలంలో 20 నుంచి 30 మంది చనిపోవడం జరిగిందో, తెలంగాణ బైబర్టేషన్లో ప్రతి ఒక్క స్ట్రైక్ అప్పుడు మా వాళ్ళు పిట్టల లెక్క రాలిపోవటం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విపరీతమైనటువంటి హరాస్మెంట్, కిలోమీటర్లు పెంచడం, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్లో కార్మికుడు ముందుకు పోతున్నారు. దాంట్లో కూడా ఒక భాగం ఈరోజు శంకరన్న గారు, అమ్మ మీ రుణాన్ని మేమేమిచ్చి తీర్చుకోలేము, ఈ భారతదేశంలో ఉన్న వనరులన్నీ తెచ్చిచ్చి కూడా ఈ రుణాన్ని తీర్చడంలో సాధ్యం కాదు. కానీ మేము ఒకటి చెప్పగలుగుతాం, మాకు శంకరన్న భౌతికంగా మా దగ్గర లేకున్నా కానీ గుండెల్లో శాశ్వతంగా ఉన్నాడు. ఆ మరణాన్ని మేము మా ఊపిరి ఉన్నంతసేపు మేము మా ఒక ఊపిరిలో ఉంచుకొని భావితరాన్ని ఈ యొక్క ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా ఈ ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం చేసి అమ్మకుండా ప్రయాణికులకు సరైన వస్తు సౌకర్యం కల్పించడానికి గవర్నమెంట్ బస్సుల సంఖ్యను కొలానాలు ఆశయం ఏదైతే ఉందో ఈరోజు వారి ద్వారా ప్రభుత్వం అన్నీ కూడా శాంతివంతంగా పరిష్కరించడం జరిగింది. వారి ఆశయం అనుకూలం ద్వారా ఈరోజు కార్మికులు మా కుటుంబాలకు కూడా వాస్తవాన్ని విషయం మీరు ఇచ్చినటువంటి మేము ఉపాధి అని భావించడం ఎలాంటి సందేహం లేదని సందర్భంగా ఒకసారి తెలియజేస్తూ, అమ్మ ఒక మంచి వ్యక్తి, ఒక సమర్థత కలిగినటువంటి వ్యక్తి, ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి త్యాగం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈరోజు కార్మికుల ధైర్యం, కార్మికులకు ఒక ధైర్యాన్ని పెంపొందించి ఈరోజు రాష్ట్ర రవాణా సంస్థ యాజమాన్యాన్ని ప్రభుత్వానికి తీర్చడంలో వారు భాగస్థులు. ఈ రుణం మేము తీర్చుకోనమ్మా, మంచి బిడ్డను ఏ అమ్మ మీ మంచి బిడ్డను మాకు అందించావు. ఈరోజు 40,000 మంది బిడ్డలు మీకు కూడా తోడుగా ఉన్నారని భావించి మీరు మా పట్ల ఇంకా కూడా సానుకూలంగా ఉంటారని చెప్పి ఒకసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.